అంటే నీరెస్ట్ కాకినాడ దగ్గర నీరెస్ట్ ఎక్కడ తాళరేమంటాం అంటే అక్కడే ఆ నోట్ దగ్గరికి అంటే ఆ ల్యాండ్ మార్క్స్ ఆ ఆబ్జెక్ట్ దగ్గరికి అది నీరెస్ట్గా ఉంది. దాన్ని బేస్ చేసుకుని మనం అది ఏ ఆర్డర్లో వస్తుంది కమ్స్ అండర్ వేరే ఏరియా కాకినాడ తాళరేమ అండర్ ఎక్కడ నీరెస్ట్ అంటే తాళరేమ వస్తుంది. అదే టైంలో అది స్కేల్ అల్గారిథం అనేది టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ క్లాసిఫికేషన్ రిగ్రెషన్ టెక్నిక్స్ కూడా అలాగే డెసిషన్ ట్రీ అల్గారిథం ఇది కూడా డెసిషన్ మేకింగ్ ఏం చెప్పి ఆ డెసిషన్ బేస్ చేసుకుని అది ఎంతవరకు మనం సాటిస్ఫాక్షన్ అంటే గోల్ రీచ్ అవుతాం. మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే బేస్డ్ ఆన్ ది డెసిషన్ మేకింగ్. ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం, ఒక ఆఫర్ లెటర్ ఒక కంపెనీ గివెన్ సమ్ ఆఫర్ స్టూడెంట్ సమ్ కస్టమర్ ఇచ్చినప్పుడు ఒక ఎంప్లాయీ ఇచ్చినప్పుడు ఆ డెసిషన్ ఎలా తీసుకుంటాడు బేస్డ్ ఆన్ ది సమ్ డెసిషన్ విల్ బి సాటిస్ఫైడ్. ఒకవేళ నాట్ సాటిస్ఫైడ్ ద డెసిషన్ దట్ విల్ బి డిక్లేర్డ్. దట్ ఈస్ అబౌట్ ద డెసిషన్ ట్రీ అల్గారిథం. నెక్స్ట్ కమ్స్ టు navigation. We will take some observations are next one is evidence only. Okay, observations and evidence. Observations means suppose relatively some matter is going on there. Based on the matter you have to given some CBI required that situation, have to observe some reports. That is actually called as hypothesis. Hypothesis means జరిగింది ఇలా జరిగింది. దట్ ఈస్ అది కరెక్ట్ ట్రూ అని ఎప్పుడు తెలుస్తుంది? ట్రూ అని ఎప్పుడు అది ఫైనల్ చేస్తాడు? బేస్డ్ ఆన్ సమ్ ఎవిడెన్స్. అంటే సమ్ ఎవిడెన్స్ బేస్ చేసుకుంటే దట్ ఈస్ ట్రూ అని దాన్ని బట్టి అది సక్సెస్ ఫెయిల్యూర్ అన్న చెప్తాం. అండ్ నావీ బేస్ అల్గారిథం అనేది బేస్డ్ ఆన్ విచ్ కండిషన్స్ బేస్డ్ ఆన్ ది అబ్జర్వేషన్స్ అండ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, నాట్ వన్ అబ్జర్వేషన్, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఆ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ విచ్ వన్ ఇస్ ట్రూ ఎలా చెప్తామంటే బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్. మనం ఫార్ములా అది ఏఆర్ బిఆర్ చూసుకుంటాం. ప్రాబబిలిటీ కాంప్లెక్స్ చేస్తాం. ప్రాబబిలిటీ దట్ ఈస్ అబౌట్ ద నావిగేషన్. అప్లికేషన్స్ అలా చూసుకుంటాం. మెయిన్ ఇది నావిగేషన్ దీని మీద విచ్ డొమైన్ మీద వర్కౌట్ చూసుకుంటాం. టెక్స్ట్ క్లాసిఫికేషన్స్ different types of text messages are based on the text message the navigation. These are the concepts we have discussed in last class. Now today I will discuss about the support vector mission algorithm, SVM. SVM support vector. So this is one of the supervised machine learning algorithm. This is also mainly used for solving the problem for classification and regression problem also. Okay. Classification problem in machine learning. Okay. Very used for the classification machine learning problem. So you have to see, you have to observe the some graph here. Okay. The best line is that this is the dark line and the best line. Okay. And the classification are divided. Okay. This is the best line. Okay. Under this is one category, one classification, this is one classification. That is the category, this is the vector. That is, this is one group, this is one group. This is the best line. But the category divided, this is actually threshold value. This is actually threshold line or value. Okay. Next, these two are the boundaries. Okay. These are boundaries. These are boundaries. SVM అన్నది జరుగుతుంటే